Love Shots on Radio City 91.1 FM. మన దేశంలో జ్ఞానం చెప్పే శ్రీకృష్ణుడు లాంటి భగవంతుడి కన్నా కోరికలు తీర్చే ఇతర దేవతలకే ప్రాముఖ్యత ఎక్కువ. ఒకనాడు దేశంలో అందరి తలలో జ్ఞానం ఉండేది. కానీ ఈనాడు భగవద్గీత జ్ఞానమని చెప్పగానే మనుషుల ముఖాల్లో నిర్లక్ష్యం, నిరాసక్తి కనిపిస్తుంది. దాని పర్యవసానమే నేటి ఫలితంగా గతి తప్పిన సమాజం. దేవుడి మార్గంలో వెళ్లే జ్ఞానం చెప్పే గురువు కన్నా మహిమలు చూపే బాబాలకే నేడు విలువ ఎక్కువ. అందుకే మనుషులలో జ్ఞానుల కంటే అజ్ఞానులే ఎక్కువ మంది ఉన్నారు. అందుకే కావచ్చు గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే మాటను ధృవీకరిస్తూ ఒక శ్లోకంలో అంటాడు, వేల కొలదిలో ఒకానొకడు నన్ను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాడు అని. కానీ ఈ సంఖ్య నేటికి సగటున ప్రతి 1,00,000 మందిలో ఒకానొకడు కూడా నిజమైన దైవం కోసం వెతకడం లేదు. తమ కోరికలకో సంతోషమైన జీవితానికో దేవుడిని వేడుకుంటున్నాడు. జరిగేవన్నీ కర్మానుసారం అని గీత బోధిస్తుంది. ఆ గీతాజ్ఞానం ప్రజల్లో లేకనే ఒకడు తిరుపతి అని, మరొకడు అన్నవరమని తిప్పలు పడుతూ అవస్థలతో దొబ్బుకుంటూ తోసుకుంటూ డబ్బులు పెట్టి ప్రత్యేక దర్శనాలు చేసుకుని అదే పెద్ద భక్తి అని భ్రమలో బ్రతికేస్తూ అదేదో గొప్ప అని బావిలో కప్పలా బ్రతుకీడిస్తున్నాడు. మనకు సమయం లేదు నిజమే, కానీ ఆ కర్మలో నిన్ను ఇరికించిందే దేవుడు అని తెలుసుకోలేక ఈ బిజీ జీవితం గొప్పతనమంతా నా తెలివి అని పొరబడి నిత్యం ఆ కర్మచక్రంలో తిరుగుతూ జీవితాన్ని ఖర్చు చేస్తూ వృద్ధాప్యానికి చేరువై అజ్ఞానిగా మిగులుతున్నాడు. భగవంతుడు నిన్ను వేలు, లక్షలు, కోట్లు, వజ్ర కిరీటాలు పెట్టుబడిగా పెట్టమని ఎక్కడా చెప్పలేదు. కేవలం శ్రద్ధ అనే 2 అక్షరాల పెట్టుబడి నీదైతే మోక్షమనే ఫలం నీదవుతుంది అని గీతలో చెప్తాడు. కాని ఇవన్నీ మనిషికి తెలియడం లేదు, తెలియజెప్పేవారు లేరు. ఒకవేళ ఉన్నా వారి మాటను విశ్వసించరు. అందుకే దేశంలో జ్ఞానుల లిస్ట్ చిన్నదైపోయి అజ్ఞానుల లిస్ట్ పెద్దదైపోతోంది. Radio City Podcast.